మీ ఇంటి వంట తారాతోరణంకు అందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రోగ్రామ్కి గెస్ట్గా ఎవరు వచ్చారో తెలుసా? డబ్బింగ్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి యాంకర్గా ఎన్నో ప్రోగ్రామ్స్, అలాగే ఆర్టిస్ట్గా ఎన్నో సీరియల్స్ చేసి ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న అరుంధతి సీరియల్లో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ మనందరినీ ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ ఆర్టిస్ట్ క్రాంతి గారు మన ప్రోగ్రామ్ గెస్ట్గా వచ్చేసారు. మరి క్రాంతి గారిని మన ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి తను పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలు ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. క్రాంతి గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ. ఓకే, సో క్రాంతి గారు, మరి ఈరోజు మీ ఇంటి వంటలో 2 రుచికరమైన వంటకాలే మాకు పరిచయం చేయబోతున్నారు. మరి ఇలాంటి వంటకాలతో మా ముందుకు వచ్చారో మీకే తెలుసా విషయం? సస్పెన్సా? యా. సో తప్పకుండా ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలని వెయిట్ చేస్తున్నాను. మరి వెళ్దామా? యా, పదండి. మీరు పరిచయం చేయబోయే ఫస్ట్ వంటకం పేరేంటి? ఆలూ బుఖారా కోఫ్తీ కబాబ్. సరే, తనకు కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, శనగపిండి, బ్రెడ్ క్రామ్స్, పిస్తా పప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బటర్, చీజ్, అల్లం ముక్కలు, జీడిపప్పు, కసూరి మేతి, నూనె, ఉడికించిన కుబానీ, ఆమ్చూర్ పౌడర్, జాపత్రి, గరం మసాలా, ఉప్పు. మరి దీనికోసం ముందుగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలా ఈ వంట చేయడానికి? యా. ఇది ఇప్పుడు ఈ ఐటమ్ అంతా మనకి బాల్ షేప్ లో వస్తుంది. ఓకే. దానికోసం ముందుగా మనం ఇలాంటి పేస్ట్ తయారు చేసుకోవాలి. పేస్టా? యా. గ్రీన్ కలర్ లో ఏదో ఉంది కదా? గ్రీన్ కలర్ ఉంటుంది, అన్ని మిక్స్ ఉంటుంది, అండ్ ఆల్సో హెల్దీ. చాలా హెల్దీయా? ఓకే. సో ఇది మనం తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చి బఠానీ, ఓకే, అండ్ పచ్చిమిర్చిని ముక్కలు చేసుకుంటాము, ఓకే, కొత్తిమీర పీసెస్ చేసుకున్నాము, ఓకే, అండ్ పిస్తా, అల్లం ముక్కలు, ఓకే, అండ్ దెన్ జీడిపప్పు, వెల్లుల్లి ముక్కలు, అండ్ కసూరి మేతి, అండ్ దెన్ జాపత్రి. ఇవన్నీ కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకొని వితౌట్ వాటర్. వితౌట్ వాటర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే మనకి డ్రై ఐటమ్ బాల్ షేప్ లో రావాలి కదా. అవును. ఇది రావాలి అంటే మనం వాటర్ మిక్స్ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. రైట్. క్రాంతి గారు, మరి వంట స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొంచెం తెలుసుకుంటాం మేము కూడా. ఓకే, అంటే యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లోకి ఏ సీరియల్ ద్వారా ఎంటర్ అయ్యారు మీరు? నేను చాలా చేశానండి. ముందుగా త్రిశూలం చేశాను. త్రిశూలంలో ఒక మెంటల్ క్యారెక్టర్ అనమాట. అది ఇట్స్ డ్రగ్ అడిక్ట్ అండ్ మ్యాడ్ క్యారెక్టర్. ఓకే. తర్వాత మనస్చూడు తర్మ చేశాను, అండ్ నాకు బాగా పేరు వచ్చింది డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తిలో అది ఒక ట్రాజడీ రోల్, అంటే నేను నవ్వుతూ ఎదుటి వాళ్ళు నేర్పించే క్యారెక్టర్. ఇప్పుడు ప్రస్తుతం అరుంధతి చేస్తున్నారు. ఓకేనండి, సో మరి స్టార్ట్ చేద్దామా? యా, ష్యూర్. ఇంకా మరికొన్ని విశేషాలు వంట చేస్తూ తెలుసుకుందాం. ఓకే, సో మరి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఓకే. డీప్ ఫ్రై అండి? యా, డీప్ ఫ్రై. ఓకే. ఇది ఆయిల్ వేడెక్కేలోగా మనం ఇంకొన్ని ఐటమ్స్ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకున్నాము, అది కొంచెం బాయిల్ అవుతుంటుంది. ఇంతలోపు మనం నెక్స్ట్ కార్యక్రమం అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటండి? యా, ఈ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా. అవును. ఇప్పుడు వీటిలో ముందుగా ఆలు తీసుకుందాం. ఆలుని మ్యాష్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం కుబానీ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఓకే. బాయిల్ చేసుకుని పెట్టిన దాంట్లో చాలా సాఫ్ట్ వస్తుంది. సో దీన్ని నట్స్ తీసేసేయాలి మనం. లోపల నట్స్ ఉంటాయి కదా? లోపల నట్స్ ఉంటాయి. సో ఈ నట్స్ని తీసేస్తాము. అది మాత్రం తీసేసి దీన్ని కూడా పేస్ట్ చేసేస్తాం. చాలా మంచిది కదా అసలు. చాలా మంచిది. పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది యాక్చువల్లీ ఇది కుర్బానీ. ఓకే. ఇందులో మనం బటర్, ఓకే, అండ్ దెన్ చీజ్. సో దానికి కావాల్సినంత బటర్, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చీజ్ 2 యాడ్ చేసుకోవాలి. సో మంచి టేస్ట్ కదా ఈ 2 యాడ్ చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ అండి? నెక్స్ట్ మనం గరం మసాలా వేసుకుందాం. నేను మీకు హెల్ప్ చేస్తాను. సరిపోతుందా? లైట్గా, మరీ స్పైసీగా వద్దు, లైట్గా వేసుకుందాం. అండ్ దెన్ జీరా పౌడర్. సో కొంచెం జీరా పౌడర్, అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్. ఓకే. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసాం. ఓకే. అట్లాగే మనం బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుంటాం. ఓకే. బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే చాలా టేస్టీ ఉంటుంది. అవును. యూ ఫీల్ అంటే చిన్న స్వీట్నెస్ వచ్చి అది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ క్రిస్పీగా ఉంటుంది మెయిన్ అది. ఓకే. సో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకున్నాము. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసుకొని ఫైనల్గా శనగపిండి వేసుకుందాం. వేద్దామా? ఓకే. సో
శనగపిండి కూడా వేసేసుకున్నాం అన్నమాట. వేసేసుకున్నాం. ఓకే, సో మనకి ఇది ఆయిల్ కూడా వేడవుతుంది. క్రాంతి గారు, యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్. మూవీస్ లో డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను. బాగుంది వాయిస్ కూడా. సో ఏంటంటే ఏ మూవీస్ కి చెప్పారు డబ్బింగ్? ఆల్మోస్ట్ మూవీస్ చెప్తుంటాను. ఇప్పుడు కూడా ఇంకా చెప్తూనే ఉన్నాను అనమాట. కాకపోతే నా బేస్ డబ్బింగ్స్ అక్కడి నుంచి వచ్చా. అండ్ అలా చేస్తూ సరిగ్గా చెప్పాలంటే ఒక 3 years నుంచి యాక్టింగ్ లో ఉన్నా. ఓకే, సో సాలిడ్ గా 6 years నుంచి డబ్బింగ్ లో ఉన్నా నేను. ఓకే, డబ్బింగ్ అంటే హీరోయిన్స్ కి డబ్బింగా లేకపోతే హీరోయిన్స్ ఆర్ మెయిన్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి కదా, సంథింగ్ లైక్ హీరోయిన్ కాకపోతే మెయిన్ క్యారెక్టర్ ఏదైనా. ఓకే, యా వెరీ నైస్. సో డబ్బింగ్ ద్వారా ఎంటర్ అయ్యి ఇప్పుడు బుల్లితెర, అలాగే వెండితెరలో మరి ఏమన్నా చేశారా? కలిసి వస్తే చూద్దాం. చేశాను అని అంత ప్రామినెంట్ గా ఏమీ లేదు. మనం ఇంకా బాల్స్ చేసుకుందామా? ఓకే, ముందుగా బాల్స్ చేసి రెడీగా పెట్టుకుంటే ఫ్రై చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. చూసారా, అంటుకోవట్లేదు కూడా కనీసం. మనకి బాల్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఈ బాల్ని ఇలా చేసుకున్నాం కదా. ఓకే, దీనిపైన జీడిపప్పుని పెట్టుకున్నాం. ఓకే, గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో చూడటానికి కూడా చాలా అవును యా యా. మీరు ఎక్కడంటే యాక్చువల్లీ ప్రాపర్ అంటే పుట్టింది పెరిగింది అంత ఎక్కడ? నేను పుట్టింది అయితే శ్రీకాకుళం అండి. Okay. పెరిగిందంతా వైజాగ్ అండ్ గుంటూరులో చదువుకున్నాను. ఫైనల్ గా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఓకే, క్వాలిఫికేషన్ ఏంటి? నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అన్నది. ఓకే, అబ్బాబా, అంత మంచి క్వాలిఫికేషన్ పెట్టుకొని ఈ రంగంలోకి రావడానికి గల కారణం ఏంటి? ఇంట్రెస్ట్. యాక్చువల్గా మా డాడీ ఆర్టిస్ట్. డాడీ సినిమాలు చేశారు. ఓకే, బాబురావు గారు మూవీస్, పోకూరు బాబురావు గారు మూవీస్ ఉన్నాయి కదా, యజ్ఞం రాణం, ఇవన్నీ చేశారు డాడీ. సీరియల్స్ కూడా చేశారు. ఓకే, సో మా మమ్మీ సింగర్, ఆల్ ఇండియా రేడియో సింగర్. మేబీ అలా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. డ్రాగ్ మీ హియర్. సో ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మా ఆయన లవ్ చేశారు, నేను అరేంజ్ చేసుకున్నాను. అది ఎలా నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు లవ్ చేయలేదు, చేసే ఉంటారు, చేయకుండా అయితే ఉండరు. అంటే మనం బయటపడకూడదు కదా. బయటపడకూడదు? అమ్మో, అసలే మన టీవీ అసలు బయటపడకూడదు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు. ఒక బాబా? ఏ తను ఇప్పుడు క్లాసా? యా చదువుకుంటున్నాడు వాడు. అవునా? 3rd standard. సో మనం సర్వ్ చేసుకుందామా? యా, మీరు కష్టపడి చేశారు కాబట్టి సర్వింగ్ మాత్రం నేను కానీ నువ్వు చాలా బాగా ఫ్రై చేసావు. బాగా చేశాను. చాలా అలవాటా? అలా ఏం లేదు. ఓకే, పైన జీడిపప్పు పెట్టుకుంటే ఇట్లా ఇంకా స్పెషల్ గా గార్నిష్ చేయాల్సిన పని ఉండదు. గార్నిషింగ్ ఆల్రెడీ గార్నిష్డ్. ఓకే, సో రెడీ అయిపోయాయి కదా. టేస్ట్ చూడు. చూసారు కదా, క్రాంతి గారు మనకు పరిచయం చేసిన ఆలు బుకారా కోఫ్తీ కబాబ్ తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. ఆలు బుకారా కోఫ్తీ కబాబ్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్, పిస్తా పప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, బటర్, అల్లం ముక్కలు, జీడిపప్పు, కసూరి మేతి, చీజ్, నూనె, ఉడికించిన కుబానీ, జాపత్రి, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో జీడిపప్పు, అల్లం ముక్కలు, జాపత్రి, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీలు, కసూరి మేతి, పిస్తా పప్పు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంప ముక్కలను బాగా పేస్ట్ చేసుకుని అందులో కలుపుకొని ఆ తర్వాత ఉడికించిన కుబానీ, బటర్, చీజ్, గరం మసాలా, జీరా పౌడర్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పైన జీడిపప్పు పెట్టుకుని ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఆ బాల్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆ బాల్స్ ని ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు బుకారా కోఫ్తీ కబాబ్ రెడీ.